అందరికీ నమస్కారము. ఇంకా ఈ దప్పడం అయితే మనకు పెద్దవాళ్ళు చేసినప్పుడైతే ఇలా పెద్దగా కుండ పెట్టేసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఇంకా మంట పెట్టి అంతా రెడీ అయినాక కూడా ఆ కుండ పొయ్యి మీదనే ఉంచి నిప్పుల వేడికి పొద్దంతా కానీ తెల్లవారి కానీ అలానే ఉండిపోయేది. అంత మంచిగా వాడంతా వాసనే. ఇంకా వీళ్ళు దప్పడం చేశారా అనేది తెలిసిపోతుంది వాడలో మొత్తం. అలాంటి దప్పడం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. ఇలా బెండకాయలు అయితే పెద్ద కట్ చేసాము, ఉల్లిపాయ కూడా పెద్ద పీసులు కట్ చేసేసి ఇలా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఒక చిప్పలో పావు అంతా అయితే కొబ్బరి తీసేసుకున్నాము. ఒక స్పూన్ గసాల మనకు పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని 2 లవంగాలు, ఒక విలాచి, సాజీర, జీలకర్ర, ఆవాలు తాలింపుకి వేసేసి ఇవి వేగిన తర్వాత మనము ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగనవసరం లేదు. ఉల్లిపాయ కొంచెం వేగగానే అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. పసుపు అల్లం వేగిన తర్వాత మనం కొబ్బరి గసాల పేస్ట్ కూడా వేసేసేయాలి. ఇంకా ఈ దప్పడం అయితే మనం అన్ని కూరగాయలతోటి చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు, ఒక్క రకమని ఉండదు. ఇంకా ఇలాంటి దప్పడం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఒక 2-3 రోజుల వరకైనా కానీ పిల్లలు ఇష్టంగా తినగలిగే అంత బోరు కొట్టకుండా టేస్ట్ ఉంటుంది అంత మంచిగా. ఇలా పసుపు అల్లము కొంచెం వేగిన తర్వాతనే మనము ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొబ్బరి గసాల పేస్ట్ వేసుకోవాలి. అసలు ఈ దప్పడాన్ని ఒక్కసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా మర్చిపోలేని టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇది కొంచెము మనము ఈ దప్పడం చేసిన రోజు కొద్దిగా టైం పడుతుంది అన్నట్టే, కానీ అంత మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇది ఈ పేస్ట్ వేసి ఈ పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్లో మనము బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని కొంచెం నూనెలో వేయించాలి. మనకేం ఖరాబ్ కావు, పీసులంతా ఉడికిపోతాయేమో అని అనుకునే అంత బాధ ఏముండదు. కొంచెం కరివేపాకు వేసేసుకొని బెండకాయ ముక్కలు వేసి మంచిగా కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత మంచిగా రెండుగానే వేసేయాలి. కారము సాల్ట్ వేసేసి కారము సాల్ట్ వేసి ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి. కారం వేసిన తర్వాత కూడా బెండకాయ ముక్కల్ని ఇంత పొడవు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదు. బెండకాయ ముక్కలు చిన్నగా కట్ చేయకూడదు. ఈ సైజు ఉండాలి. ఉల్లిపాయ కూడా పెద్దగానే ఉండాలి. ఇంకా ఈ దప్పడం అయితే అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. మనము ఈ దప్పడాన్ని మనం ఇంకొకసారి ఇంకో రకం చూసేద్దాము. ఇప్పుడైతే ఈ రకం చూసేద్దాము. మనకు టేస్ట్ చూసామంటే వదిలిపెట్టాము. ఇంక ఇలా మనకు సాల్టు కారము 2 వేసేసి ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత చిన్న మంట పెట్టి ఒక 1/2 అవర్ ఎర్ర కట్టొచ్చే వరకు మసలనివ్వాలి. ఎర్ర కట్టొచ్చేదాకా మసలనివ్వాలి. అప్పుడే దప్పడం టేస్ట్ ఉంటుంది. దగ్గర కలుపుకోవాలి. కొబ్బరి గసాలు వేసినాక కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. పల్చడి గిన్నె పెట్టకూడదు. కొబ్బరి గసాలు ఆయిల్లో వేగిన తర్వాత కొన్ని పల్చటి గిన్నెలు ఉంటే తొందరగా అడుగంటినట్టు అవుతుంది. అలా కాకుండా మనము కొంచెం మందం గిన్నె పెట్టుకున్నాం అనుకో ఇంకా అడగంటకుండా ఉడికిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా ఉడికిన తర్వాత మనము పులుపు తినే వాళ్ళని బట్టి చింతపండు రసం వేసేసుకోవాలి. రసం వేసేసుకొని ఈ సగానికి వాటర్ పోసేసేయాలి. వాటర్ పోసేసి బాగా మసులుతూ ఉంటే ఇంకా మనము ఒక 2 స్పూన్ల రైస్ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. ఆ నానబెట్టేటప్పుడే 1 స్పూన్ జీలకర్ర వేసేయాలి. 2 స్పూన్ల బియ్యము, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 విలాచీలు వేసేసి ఇవి నానిన బియ్యాన్ని గ్రైండర్లో పేస్ట్ చేయాలి. మనం పేస్ట్ చేసేటప్పుడు పెద్ద ఎల్లిగడ్డ పొట్టు తీసి ఎల్లిపాయలు వేసేయాలి. ఎల్లిపాయలు వేసి వేసేసి మెత్తడి పేస్ట్ చేసేయాలి. దోశ పిండిలాగా పట్టేసుకోవాలి. ఈ పిండి పట్టేసిన తర్వాత దప్పడం మసులుతూ ఉంటే ఆ దప్పడంలో ఈ పిండి పోసేయాలి. పిండి పోసినాక కొంచెం సేపు మసలనివ్వాలి. మళ్ళీ చుట్టూ ఎర్ర కట్టు రావాలి. మనకు పిండి పోసినాక కూడా మసలాలి. పిండి పోసినాక ఎంబటే దించేయకూడదు. ఒకసారి ఉడకంగానే దించేయకూడదు. చిన్న మంట మీద ఎంతసేపు పెడితే అంత మంచిది. మనకు ఇనికిపోతుంది అనుకునే వాళ్ళు కొంచెం పులుపుకి తగ్గట్టు వాటర్ వేసి చిన్న మంట పెట్టి మసలనిస్తే
ఎంతసేపు మసిలినా ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్కు ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. పొడి లేకుంటే మనము రైస్ నానబెట్టినప్పుడే అందులోనే ధనియాలు కూడా వేసి పట్టేసుకోవచ్చు పిండి. లేకుంటే లాస్ట్కు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు ధనియా పొడి. ఇంకా ఇది మనము ఒక గిన్నెలో పోసి చూసేద్దాము, బౌల్లోకి మార్చేద్దాము. మనకు సూపు ఇంత మంచి చిక్కగా వచ్చేస్తుంది. నీళ్ళు ఉండకూడదు, ఇలా ఉంటుంది. పిండి పోసినాక మనకు బియ్యం నానబెట్టి పోసాం కదా, పిండి దోశ పిండిలాగా బట్టి పోసాం కదా, ఇలా వస్తుంది. ఈ చిక్కదనం ఉండాలి. ఈ దప్పడం అంటేనే ఇలా ఉండాలి. మనకు బెండకాయ ముక్క ఏం చెదిరిపోలేదు, ఉల్లిపాయ ముక్కలాగానే మంచిగా ఉన్నది, ఏం చెడిపోలేదు. అవి ఇందులో ఇంతసేపు ఉడికినాయి కదా, తింటా ఉంటే ఇంకా టేస్ట్ అయితే అబ్బా, బెండకాయ కానీ ఉల్లిపాయ కానీ ఈ దప్పడం పులుసు కానీ అదిరిపోతుంది. ఇలాంటి దప్పడం ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఎంతో రుచి ఉంటుంది ఇది. ఎప్పుడు పప్పుచారు రసం కాకుండా ఇలా పెద్దవాళ్ళు చేసిన దప్పడాన్ని కూడా పిల్లలకు టేస్ట్ చూపిస్తే అమ్మ పెద్దవాళ్ళు ఇలాంటి దప్పడం చేసి తినేవారా అన్నట్టు గుర్తుండిపోతుంది వాళ్ళకి, పిల్లలకి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.